ఆల్మోస్ట్ 7,500 సర్జరీస్ చేశారు మీరు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసినటువంటి ట్రెండ్లో ఏదైనా ఒక చేంజ్ కనిపించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ ఫుడ్ యూ లుక్ అట్ ఇట్. ఏం తింటున్నాము? వీ హ్యావ్ టు టేక్ ఎ హోలిస్టిక్ వ్యూ ఆఫ్ అవర్ ఓన్ ఫుడ్. పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, ఫుడ్ మనం తినేది కూడా అంత గబ్బు పట్టిపోయింది. లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జరీ మిగతావన్నీ రివర్స్ అవుతాయి సార్. మనకు ఉన్నటువంటి డయాబెటీస్, ఒబేసిటీతో పాటుగా స్లీప్ అప్నియా ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇవన్నిటిని రివర్స్ చేయొచ్చు, వీటన్నింటిని సెట్ చేయొచ్చు అంటారా? డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, స్లీప్ యాప్నియా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాట్ వీ హ్యావ్ డెవలప్డ్. అందువల్ల వెయిట్ లాస్ సర్జరీ ఇస్ supposed to be called as metabolic surgery. ఇప్పటికీ మాకు లైపోసెక్షన్ అని ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో చేసుకోవచ్చు అనుకున్నప్పుడు వై బేరియాట్రిక్ సర్జరీ, అందులో కూడా లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జరీ అనేది? డిప్రెస్ అయిపోయింటారు, సైకలాజికల్ ఎఫెక్టెడ్. ఎవరు చూసినా అందరూ లవ్గా ఉండవు. బాడీ షేమింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. బాడీ షేమింగ్, యూ కరెక్ట్ వర్డ్. ఇఫ్ యూ డూ ది సర్జరీ, బేరియాట్రిక్ సర్జరీ చేస్తే స్కిన్ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, బట్ ఓవర్ టైం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వైద్యుల పరిభాషలో డయాబెటీస్ అండ్ ఒబేసిటీని సైలెంట్ కిల్లర్స్గా అభివర్ణిస్తుంటారు. యాక్చువల్గా ఆ రెండు ఎందుకు వస్తుంటాయి? కేవలం లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్లేనా, లేకపోతే ఫ్యామిలీలో ఉన్నటువంటి జీన్స్ ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంటాయి? యాక్చువల్గా వాటికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి? ఎట్ ద సేమ్ టైం సర్జరీస్ ఎంతవరకు హెల్ప్ అవుతాయి? మనతో పాటుగా ఉన్నారు 45 years లండన్, రాయల్ లండన్ హాస్పిటల్లో బేరియాట్రిక్ సర్జన్గా వర్క్ చేసి వెరీ ఫస్ట్ సర్జన్, ఫస్ట్ టైం లాప్రోస్కోపిక్ సర్జరీని రాయల్ లండన్ హాస్పిటల్లో స్టార్ట్ చేసినటువంటి డాక్టర్ కేశవరెడ్డి మన్నూర్ గారు మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? అవును, చాలా బాగున్నారు, అర్థమవుతోంది. 70+ బట్ వెరీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా, హైదరాబాద్. యాక్చువల్గా ఎందుకని అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది మీరు? ఎందుకని మళ్ళీ వచ్చారు? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే అప్పుడు చూస్తే మా పుస్తకాలన్నీ రాసిన వాళ్ళంతా అన్ని సర్జరీ బుక్ ఫ్రమ్ రాయల్ లండన్ హాస్పిటల్. ఎగ్జాక్ట్లీ. అట్లే మా హచిన్సన్స్ అని బుక్ అని ఉండింది, ఏది మెడిసిన్, అది కూడా అక్కడి నుంచే. ఈ విధంగా వచ్చేతలకి వై డోంట్ ఐ గెట్ FRCS, ఐ షుడ్ గెట్ ఇట్ అని, అండ్ ఐ షుడ్ ఆల్సో బికమ్ వన్ ఆఫ్ ద టాప్ సర్జన్స్ అని వాళ్ళ మాదిరి. అందువల్ల దీంతో స్టార్ట్ అయినాను. చెన్నైలో కొంతమంది చూశాను మంచి సర్జరీ, కానీ మళ్ళీ ఇంగ్లాండ్ పోతే ఇంకా బాగుంటుందేమో అక్కడ పోయి పోయినప్పటి నుంచి కష్టపడినాము. రాత్రింబవళ్ళు పని చేయాల్సి వచ్చింది, పని చేసినాము. నేర్చుకోవాలి కదా, పోయింది ధ్యాస దేనికి, ఫుల్గా ధ్యాస దాంట్లోనే పెట్టేసి నేర్చుకుని, దాంతో అన్నీ మనకు సరైన సమయం కూడా దొరికింది, రైట్ ఆపర్చునిటీ, దాన్ని వినియోగించినాము. దే డోంట్ నాక్ ట్వైస్ కదా, ఓన్లీ వన్స్. అప్పుడు స్టార్ట్ చేసాం. మామూలుగా ఓపెన్ సర్జరీతోనే స్టార్ట్ చేసాం అక్కడ ఇనీషియలీ. దాంట్లో బాగా ఐ గాట్ మోర్ ఎక్స్పీరియన్స్. దెన్ లాప్రోస్కోపిక్ సర్జరీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. Oh, right, I should be in the forefront of it. And start this 1990. Then దాంట్లో అప్పుడే అన్ని సర్జరీలు చేస్తూ ఉంటాము. ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్, ఇంక్లూడింగ్ గైనకాలజిస్ట్ ఆపరేషన్స్ ఆల్సో. వాళ్ళకందరికీ నేర్పిస్తూ ఉంటుంది గైనకాలజిస్ట్ కూడా ఎట్లా చేయాలి, ఎందుకంటే మాకు టెక్నిక్ తెలుసు. హిస్టరెక్టమీ అన్నీ చేస్తూ ఉంటాం. 91 చేసేస్తూ ఉంటాం. మళ్ళీ నేర్పించాం చాలామంది. అట్లా స్టార్ట్ అయిపోయింది. దెన్ ద బేరియాట్రిక్ సర్జరీ ఇష్యూ వచ్చింది ఎప్పుడు 98లో. ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ ఒబిసిటీ, దేర్ ఇస్ నోబడీ టు డీల్ విత్ దెమ్, మెడిసిన్స్ ఆర్ నాట్ దేర్. ఇవన్నీ చేసేసరికి దెన్ వీ డిడ్ బేరియాట్రిక్ సర్జరీ అని స్టార్ట్ చేసినాను. అండ్ దెన్ హిస్టరీ, ఎందుకంటే దాన్ని డెవలప్ చేసేసి, అండ్ ఐ వాజ్ ద పయనీర్ అండ్ ఆల్సో, ఎందుకంటే నేను స్టార్ట్ చేశాను కాబట్టి. అండ్ ఐ హ్యావ్ టు లెర్న్ మై సెల్ఫ్, and I got to polish myself from others in the America or Europe who are ahead of us. Then, okay, fine. Then I started the symposiums where I brought all the people, top people in the world. Okay. వాళ్ళ ద్వారా ఆపరేట్ చేపిస్తా, నేను వాళ్ళతో పాటు ఆపరేట్ చేస్తా. లండన్లో, ఇంగ్లాండ్లో ఉండే వాళ్ళందరికీ చూపించాం. ఇంగ్లాండ్ ఏం కాదు, యూకే, హోల్ యూకే, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ అండ్ వేల్స్. కానీ అవి చేస్తే వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ సర్జరీ అని చెప్పించాం ఫస్ట్, అండ్ బికేమ్ ద బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ద కంట్రీ.
ఓకే. 500 plus ఆపరేషన్ చేస్తున్నాం పర్ ఇయర్. అఫ్ కోర్స్ దెన్ ది డెవలప్ ద డిపార్ట్మెంట్ అంతా అనుకో. అది సర్జరీ. ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తా వచ్చారు. ముందు భయపడే వాళ్ళు కూడా ఇప్పుడు భయపడకుండా వచ్చేస్తాను. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో ఎవరికో ఆపరేట్ చేస్తుంటారు కదా. వర్డ్ ఆఫ్ మౌత్, దాట్స్ ద బెస్ట్ మార్కెటింగ్, నాట్ ప్రాపర్ నార్మల్ మార్కెటింగ్. ఎందుకంటే వాళ్ళు చెప్తారు మా వాళ్ళు, ఓ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద లైఫ్స్. డయాబెటీస్ పోయింది, బ్లడ్ ప్రెషర్ పోయింది, స్నోరింగ్ పోయింది. ఒకసారి మా స్నోరింగ్ అతను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ చేసింటే, ఒక తర్వాత 3 నెలలకు వచ్చి ఆమె షీ కేమ్ అండ్ హగ్ మీ. Okay. వాట్ మిషెల్, వై డిడ్ యూ డూ దిస్? ఓ ఐ కెన్ స్లీప్ హ్యాపీలీ నౌ. ఇట్ డజంట్ స్నోర్ ఎనీమోర్. ఓకే. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ విత్ దట్ ఒబేసిటీ అండ్ Obesity, hormonal imbalance, ఓకే. what we have developed. ఎందుకంటే obesity వస్తే, as you said earlier, is a silent killer because obesity leads to diabetes, inflammation of the whole body. కాబట్టి all diseases, joint pains, joint arthritis, తర్వాత blood pressure, sleep apnea, that's another big killer. Asthma gets worsened. రిలేటెడ్గా ఏది ఉన్నా ఇవన్నీ ఒబిసిటీతోనే వచ్చినాయి. క్యాన్సర్స్, హౌ మెనీ క్యాన్సర్స్, డెత్ రేట్ ఇంక్రీజ్డ్ బికాస్ ఆఫ్ ఒబిసిటీ అండ్ డయాబెటీస్ బోత్. ఇవి కాబట్టి ఇవన్నీ చేసినాము. కాబట్టి సరే ఓకే, వై నాట్ ఐ టీచ్ మై కొలీగ్స్ అని. ఇంగ్లాండ్లో చాలామంది ట్రైన్ చేశాను. ఇండియాలో మనం కూడా వస్తాం అంటే ఇప్పుడు ఇండియాలో కూడా ఇంప్రూవ్ అయిపోయింది, చాలా వరకు వచ్చింది. కానీ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ which I thought I may share with my surgical colleagues or juniors and teach them also. And my main intention is surgical skills బాగుండాలి. సెకండ్ వచ్చి patient compassion and empathy. థర్డ్ వచ్చి integrity, never lose that. ఫోర్త్ వచ్చి surgical skills transfer. దీంతో కాబట్టి అదే నా ఉద్దేశం, education. And then in the process I realized that so many obese patients, ఏం చేయాలా ఇప్పుడు? now you can't say obese patients afflicted with obesity. ఎందుకంటే ఒబిసిటీ అనేది డిసీజ్గా తీసుకున్నారు ఇప్పుడు. అలా ట్రెండ్ వచ్చేసింది అంటారా? సొసైటీ అలా ఇప్పుడు చూస్తుంది మేము అనేదానికి లేదు ఒబిసిటీ. ఇంగ్లాండ్ అట్లా చోట్ల ఒబీస్ పీపుల్ అన్నా, ఒబీస్ మ్యాన్ అన్నా అంటే మమ్మల్ని వేసేస్తారు, కొడతారు. బ్యాక్లాష్. Because it's a disease now, therefore the obesity causes cancers, ఎన్నో ఉన్నాయి కదా, heart problems. So many people die because of cardiovascular risk high. ఇన్ని ఉన్నాయి కాబట్టి సరైన టైంలో పడినాము, సరైన డెవలప్ చేసినాము, తర్వాత ఇండియాకి వచ్చినాము. I transfer whatever I know to the people who want to learn from it. There are already some people who know. I don't need to teach them. There are many more. సో ఆల్రెడీ ఈ ఫీల్డ్లో 45 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కావచ్చు, ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ స్కిల్స్ వీటన్నిటిని ఇక్కడ టీచ్ చేయాలి అని అనిపించింది. అండ్ వై యూ థాట్ హైదరాబాద్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అనేది మీకు ఎందుకు అనిపించింది? డూ యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్ అలా ఏమన్నా కనిపించాయా ఇక్కడ? అలాంటి లెక్కలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి స్టాటిస్టిక్స్. అంటే ఇప్పుడు మీరు ICMR 2022లో ప్రజెంట్ చేసినారు. Hyderabad seems to be the capital of obesity and diabetes in India anyway. Yeah. Apart from that, IT people, very high obesity and diabetes both because of their sedentary lives, stress levels, no sleep, and eating the bad food, junk food they get in it. At wrong times. And wrong times, and no physical activity. And ఇంకా వాళ్ళకి రిలేషన్షిప్ ఏముంటుంది, 24 దాంట్లో ఉంటుంది కాబట్టి గుడ్ రిలేషన్షిప్ కూడా లేవు. All this affect. It's mind, it's all mind game. Exactly. We need to change that. Lifestyle, జీవన శైలి మార్చాలా మనం. అదే కాకుండా ఇక్కడ నాకు క్లోజ్ ఎప్పటి నుంచి మెడిటేషన్కు ఇక్కడ ఎవ్రీ ఇయర్ వచ్చేవాడు, 4-5 years, 4-5 times వచ్చి మధ్యలో కూడా ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటుంది. వచ్చినప్పుడంతా ఐఎమ్ సీయింగ్ మోర్ ఒబిసిటీ ప్రివలెన్స్ ఇంక్రీజ్ అయిపోయింది. అందువల్ల ఇది ఎపిడమికా లేకపోతే ఎండమికా అండ్ బోత్ కాంబినేషన్ అనే కాడికి వచ్చేసింది. సరే ఎనీవే ఐ థాట్ ఐ విల్ కంట్రిబ్యూట్ ఆల్సో ఎడ్యుకేషన్ ఫస్ట్ పార్ట్. సెకండ్ వచ్చి దట్ పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ దిస్
ఎడ్యుకేషన్తో సరిపోదు, వాళ్ళకు సర్జరీ అంటే యాజ్ అ లాస్ట్ రిసార్ట్. బట్ లాస్ట్ రిసార్ట్ అని మరీ వదిలేసేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీకు నేర్చుకోవాలన్నా లేకుండా బాగు కావాలన్నా ట్రీట్మెంట్ లాస్ట్ రిసార్ట్ అంటే అయ్యేదని. ఇప్పుడు క్యాన్సర్ ఉన్నది ట్రీట్మెంట్ సర్జరీ ఆర్ కీమోథెరపీ, రేడియోథెరపీ, అట్లే సర్జరీ కూడా ఇంపార్టెంట్. అంటే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ స్పోక్ అండ్ దట్ వీల్ వాట్ ఎవర్ యూ కాల్, దట్స్ ఇంపార్టెంట్. అది తెలియాలి మనకు. అందుకోసం సర్జరీ అని స్పెసిఫిక్గా ఇండివిజువలిస్టిక్గా చేయాలి. దానికి ద సర్జన్ హూ ఎవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ వాళ్ళు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అండర్స్టాండింగ్ ద పేషెంట్. మే హ్యావ్ 2 consultation, 3 consultation even, doesn't matter. కాదంటే పేషెంట్ అండర్స్టాండ్ అయినా యూ రైట్ క్యాండిడేట్ ఫర్ దట్. ఇఫ్ ఈజ్ రైట్ క్యాండిడేట్ ఈజ్ ద రైట్ ఆపరేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరం ఒకటే కాదు కదా, ఎగ్జాక్ట్లీ మనం అందరినీ జనరలైజ్ చేయలేము, ఇంపాసిబుల్ అట్లా చేసేదని. లక్కీగా ఇప్పుడు చాలా డిఫరెంట్ సర్జరీలు ఉన్నాయి. ముందు మాదిరి ఒకటి ఏదో బ్యాండ్ అనేది పెడితే సరిపోతుందని, లేకుంటే పళ్ళు వీటి కట్టేసేసేది, ఏంది ఫిక్స్ చేసి నోరు చేస్తలేవు, 2 ఓపెన్ చేసేసేది స్ట్రాతో తాగేవాళ్ళు. ఓన్లీ జ్యూసెస్, లిక్విడ్స్, జ్యూసెస్ కూడా కష్టమే. జ్యూసెస్ ఆల్సో షుగర్. వాళ్ళు ఏం చేస్తారు, మార్స్ బాల్ని మెల్ట్ చేసి తాగేసేస్తా వచ్చారు. మార్స్ బాల్ చేస్తే ఇదంతా షుగరే కదా. ఆల్ ద షుగర్ కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాట్. అది అండ్ షుగర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ అండ్ ట్రిగర్స్ ది థింగ్. ఇది మీరు అడిగినారు ఎందుకు హైదరాబాదు ఎందుకు అంటే లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి, మన ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోయినాయి, అవన్నీ చాలా మారిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెడెంటరీ, వాళ్ళంతా ఏమంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినారు, జాయింట్ ఫ్యామిలీస్ లేదు, ఎవడన్నా చెప్పేదానికి లేదు. తిండి ఇంట్లోంచి కాదు, యూ హ్యావ్ సో మెనీ ఆర్డరింగ్ సర్వీసెస్. లేకుండా ఇంట్లో లేకుండా నీకు తినచ్చు, అవి కూడా తినరు, చాక్లెట్ బిస్కెట్లతోనే అయిపోతాయి కొందరికి. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్. సో ట్రూ. మనకు 2 factors, ఎన్వైరన్మెంటల్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. మీరు అంటా ఉన్నారు ఫస్ట్లో చెప్పినారు ఇది మా జీన్స్ అని. జీన్స్ టు ప్లే పార్ట్, బట్ దేర్ ఆర్ మల్టిపుల్ జీన్స్. దీస్ ఆర్ కాల్డ్ థ్రిఫ్ట్ జీన్స్ అని. అవి థౌజండ్స్. అంటే ఇండివిజువలిస్ట్గా ఉండే మేజర్ జీన్స్ ఓన్లీ 4 ఇప్పటికి వరకు ఐడెంటిఫై. దే ఆర్ వెరీ రేర్. ఈవెన్ ఇన్ మై ప్రాక్టీస్ ఆఫ్ సచ్ ఎ బిగ్ సెంటర్ I had only about 2 patients. ఆ మాదిరోళ్ళు వాళ్ళకు డయాగ్నోజ్ చేసి కనుక్కున్నాం. ఇది వచ్చి థ్రిఫ్ట్ జీన్స్ విచ్ డెవలప్డ్ సెంచురీస్. అండ్ ఎందుకంటే బికాస్ ఫుడ్ వాజ్ నాట్ అవైలబుల్, ఇప్పుడు ఫుడ్ ఇస్ ఇన్ ప్లెంటీ. కాబట్టి అదే థ్రిఫ్ట్ జీన్స్ మనం చేర్చుకుంటాం, ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తే మనం ఫ్యాట్ అయిపోతాం అంతే, ఇంకేం చేసేది ఏం లేదు. అర్థమైందా? దెర్ఫోర్ మనం అది ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే జెనెటిక్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ మెనీ. పొల్యూషన్, ఎక్కడ చూసినా పొల్యూషనే. అది లక్కీగా మారుతున్నారు పీపుల్. ఎన్వైరన్మెంటల్ చేంజెస్ కావాలని, క్లైమేట్ చేంజ్ కావాలని, ఇవంతా వీటి మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చి పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్. ఫుడ్ మనం తినేది కూడా అంతా గబ్బు పట్టిపోయింది. తర్వాత తెచ్చిన ఫుడ్ కూడా దాన్ని కూడా డ్యామేజ్ చేస్తున్నారు. వాటిలో ఏమి యాడ్ చేస్తారో మనకు తెలియదు. దెన్ దేర్ ఆర్ డ్రింక్స్, ఏది సాఫ్ట్ డ్రింక్స్ అని, వేరే డ్రింక్స్ అని, బోర్న్విటా, హార్లిక్స్, ఎనర్జీ డ్రింక్స్ అని. లేకుంటే ఈ షుగర్ ఫ్రీ అంటే కెమికల్స్ పెడతారు. కెమికల్స్ ఆర్ మోర్ డేంజరస్ టు ద బాడీ. దే కెన్ చేంజ్ ద హోల్ మెటాబలిజం, అఫెక్ట్స్ సో మెనీ థింగ్స్. అంతే కదా. అట్లే ఇంకా తర్వాత మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ అవన్నీ దే ఆల్ అఫెక్ట్ అవర్ సిస్టమ్ టోటలీ. అండ్ షుగర్స్ అండ్ షుగరీ ఫుడ్స్ అండ్ హై కార్బోహైడ్రేట్ ఇంటేక్, అది మనం ఎక్కువ అవన్నీ తగ్గించాలి. ఇండియన్స్ హ్యావ్ దట్ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ టూ మచ్ రైస్ ఆర్ టూ మెనీ చపాతీస్ నార్త్ వెళ్తే. కానీ యూ కెన్ చేంజ్ దట్ ప్యాటర్న్ బిట్. ఫస్ట్ స్లో 1 by 1 అది తగ్గించుకొని చేయాలి. సో ఆల్మోస్ట్ 7,500 సర్జరీస్ చేశారు మీరు. బట్
మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, సర్జరీస్ అన్నీ కూడా స్పెసిఫిక్గా ఉండాల్సిన అవసరం, ఇండివిజువల్గా ఉండాలి, జనరలైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసినటువంటి ట్రెండ్లో ఏదైనా ఒక చేంజ్ కనిపించిందా? ఎందుకంటే ఇప్పటిదాకా ఒబేస్గా ఉన్నారు అంటే అది ఏమైనా కాస్మెటిక్ వైపు వెళ్తుందా, సర్జరీ వైపు వెళ్తుందా? ఈ మధ్య కాలంలో వచ్చిన చాలామంది కూడా ఈ డైట్‌తోనే తగ్గిపోతుంది, లేకపోతే మేము చెప్పినట్టుగా మీరు డైట్ తీసేసుకోండి, ఇది తగ్గిపోతుంది అనేటువంటి కాస్మెటాలజిస్టులు, బ్యూటీషియన్లు కూడా చాలామంది కనిపిస్తున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? ఏంటది యాక్చువల్‌గా? ఇది మనకు కావాల్సినట్టు ఎవడైనా చెప్తాడు. ఇప్పుడు లాస్ట్ స్ట్రా అంటారే, ఏది సముద్రంలో పడినప్పుడు ఏది గడ్డి పూసైనా కానీ నేను బతుకుతామని పట్టుకుంటాడు. అటువంటి స్టేజ్లో ఎవడు చెప్పినా వింటాం. అది నిజం ఉండాల్సిన పనిలే. ఇప్పుడు అవి అన్నిటికీ హెల్ప్ చేస్తాయి. ఇఫ్ యూ యాడ్ దెమ్ ఆల్. వాడు లెమన్ జ్యూస్ అంటే తాగితే సరిపోతుంది, తెల్లవారు తింటాడు. మొగుడు ఏదో హనీ తాగితే సరిపోతుంది, హనీ షుగరు ఎక్కడ తగ్గుతుంది? కొంచెం ఏదో ఒక డ్రాప్ టేస్ట్ కట్టుకుని పోనీ. ఇంకా మొగుడు ఏదో చెప్పేస్తాడు. ఇవి కాదు మనం చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ ఫుడ్ యూ లుక్ అట్ ఇట్. ఏం తింటున్నాము? వెజిటబుల్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దే ఆల్సో హ్యావ్ యాంటీ ఆక్సిడెంట్స్. Pulses, lentils, peas, beans, all this. Seeds, మీకు ఎన్నో సీడ్స్ ఉన్నాయి కదా, చియా సీడ్స్, సెసమీ సీడ్స్, టు సో మెనీ థింగ్, పంప్కిన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఎనీథింగ్, ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ కావాల్సి వస్తుంది. ఎందుకంటే వాటిలంతా ఫైబర్ ఎక్కువ ఉండదు. ఫైబర్ ఇస్ ద మోస్ట్. నట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే ఆల్ హ్యావ్ మినరల్స్ అండ్ ఇవి కూడా ఫైబర్ ఉంది, అన్నీ ఉండదు. ప్రోటీన్. ఇట్ ఈస్ we have to take a holistic view of our own food. That's number one. Number two, cut down the carbohydrate in the diet. Rice కానీ ఏది కానీ. నేను రైస్ తిన్నాను, నేను మిల్లెట్స్లోకి మూవ్ అయిపోయినాను. అవునా? ముందు కూడా రైస్ ఎక్కువ ఏం తినేవాడిని కాదనుకో. అందులో 2 పూటలు తింటే చాలు. అంటే వయసు వచ్చే కొద్ది తగ్గిపోతుంది, ఒక పూటే సరిపోతుంది ఒకసారి. బట్ దట్స్ నాట్ ది థింగ్. ఒక్కొక్కటి బాగా వ్యవసాయం చేసేవాడు, లేకుంటే కష్టపడి పని చేసేవాడు, వాడికి 3 పూటలు కాదు 5 పూటలు కూడా కావాల్సి వస్తుంది. వాట్ డిఫరెంట్. స్విమ్మర్స్, అథ్లీట్స్, వాళ్ళు డిఫరెంట్. మనం ఏమి పని చేయకుండా కూర్చొని వేసేసి 3 పూటలు 5 పూటలు తింటామంటే అదంతా మన బస్తాకి పడిపోతాయి, మనం లావ్ అయిపోతాం. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ వన్ ఈజ్ డిఫరెంట్. మన రిక్వైర్మెంట్ ఏమని. మోస్ట్ ఇంపార్టెంట్ మోడరేషన్. ఈ ఎక్స్ట్రీమ్ నుంచి ఆ ఎక్స్ట్రీమ్ పోయేది యూ కాంట్ సస్టైన్ ఇట్. యూ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ది ఫుడ్ ఆర్ లైఫ్ స్టైల్ యూ కెన్ సస్టైన్. అది చూడాలి. కానీ నేను ఏంది క్రాష్ డైట్స్ అంటే, క్రాష్ డైట్స్ వల్ల ఏముంటుంది, నీకు మైక్రోబయామ్ అంతా మారిపోతుంది. మనకంతా గట్ ఫ్లోర్, గట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీవేర్. ఇవన్నీ గట్ ఫ్లోర్ ఇంప్రూవ్ కావాలా, మైక్రోబయాంటా అండ్ మైక్రోబయామ్ బోత్ చేంజ్ కావాలంటే నువ్వు తినే ఫుడ్ మార్చాలా. ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్. ఇంకా స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. స్లీప్ డిప్రైవేషన్ రిమూవ్స్ అగైన్. రీఛార్జ్ చేయవాలి కదా బ్యాటరీస్. ఎగ్జాక్ట్లీ. ఆ రీఛార్జ్ చేయకపోతే అదే ఉంటుంది, అది పడిపోతుంది, దద్దం మాదిరి పడిపోతుంది. సేమ్ థింగ్, స్ట్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఆల్సో అఫెక్ట్స్ యువర్ గట్ ఫ్లోరా అండ్ దట్ అఫెక్ట్స్ అండ్ కాజెస్ ఒబేసిటీ. ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఇంకా ఆఫ్కోర్స్ చెప్పిన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, దే ఆల్సో కాజ్ బోత్ ఒబేసిటీ అండ్ ఆల్సో డయాబెటీస్. ఇంకా స్లీప్ యాప్ని ఇవన్నీ అంటే ఇంక సరే, లావ్ అయినప్పుడు మెడ పెద్దదైపోతుంది, కంప్రెస్ అవుతుంది, నిద్ర లేదు, పొట్టను రెస్పిరేటరీ రిజర్వ్ తగ్గిపోతుంది. కాబట్టి న్యాచురల్లీ దే విల్ డై ఆఫ్ హార్ట్ డిసీజ్. ఇట్స్ అ సైలెంట్ కిల్లర్. డయాబెటీస్ అఫెక్ట్స్ ద హోల్ బాడీ అనుకో, అది వదిలేస్తుంది. ఇంకా తర్వాత బ్లడ్ ప్రెషర్ ఆల్సో కిల్లర్. స్ట్రోక్స్ వస్తాయి. అవన్నీ రావాలని తగ్గాలంటే మనం ఏమంటే రోజు ఉప్పు వేసేస్తాం, ఫుల్గా ఉప్పు వేసేసేది. ఏమంటే ఊరగాయలు మనకు అది ఆవకాయ అంటాడు, ఇంకోటి బాగా రుచిగానే ఉంటాయి. అప్పుడప్పుడు తినాలి, లేకపోతే చాలా తక్కువ తినాలి. మిగతా ఎక్కడో ఒక చోట తగ్గించాలి. ఇక్కడ వేసినామనుకో ఇంకో చోట తగ్గించేసేయండి, దెన్ ఇట్స్ ఫైన్. నేను తీసి తినొద్దని చెప్పాల. వీ హ్యావ్ టు హ్యావ్ మోడరేషన్. కడుపులో ఎప్పుడు వెల్తీగా ఉండాలి, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కడుపులో కొంచెం వెల్తీగా ఉంటే నువ్వు పని చేసేదానికంటే నిద్ర వస్తుంది, నిద్రపోతారు. ఇది వీ హ్యావ్ టు లుక్ అట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది. ఇది ఇంకా అపోహ ఉండేది ఏమంటే సర్జరీ మీదనే చాలా మందికి, అబ్బా సర్జరీ ఎందుకంటే ఏమన్నా చేస్తే మేము డైట్ అంటే డైట్ చేయలేకలే కదా. ఓన్లీ వన్ విచ్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ ఈస్
sustained weight loss is gained by only one thing, that's surgery. ఎక్కడో ఒకటి ఉంటాడు మిలియన్కి ఒకడు తగ్గుతాడు వెయిట్ అండ్ మెయింటైన్స్ దట్. ఎవ్రీబడి లూజెస్ వెయిట్ ఆల్మోస్ట్. ఆ ఏడు లూజ్ కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు ఎంత 50 కిలోలు, 70 కిలోలు, 80 కిలోలు కూడా తగ్గిన వాళ్ళు ఉంటారు. విత్ డైట్ ఓన్లీ. డైట్, ఎక్సర్సైజ్, రన్నింగ్ రోజు చేసి తగ్గినారు. కానీ విత్ ఇన్ 1 ఇయర్ మళ్ళా మొదలు పెట్టేసి ఫుల్. ఏమంటే యూ కాంట్ సస్టైన్ ఇట్. ఇదేమంటే సర్జరీ ఈజ్ ఎ టూల్. ఆ పర్మనెంట్ టూల్ ఉంటుంది కాబట్టి నేను పనిచేస్తా ఉంటాను అంతే. And you have restrictive operations, you have malabsorptive operations, or combination of both in various forms. Restrictive అంటే తినే వాల్యూమ్ తగ్గిస్తుంది. రెండోది తినేది తగ్గించేదే కాకుండా అబ్జార్బ్ కూడా చేయకుండా ఉంటుంది. అవి బైపాస్లు అనేది, డ్యూనల్ స్విచ్, సింగిల్ అనస్టమా డ్యూనల్ స్విచ్ అని వెరైటీ నేమ్స్ ఉన్నాయి. ఇంకా వేరే వేరే విధంగా ఈ ఆపరేషన్నే చేయడం మొదలుపెట్టారు. చేయొచ్చు. ప్రతిదాన్ని మనం చెక్ చేసుకోవాలి, ఇది పర్మనెంటా లేదా. ఫెయిర్లీ పర్మనెంట్, యూ కాంట్ సే పర్మనెంట్ ఇన్ ఎనీ వన్ బికాస్ ఆల్ సర్జరీస్ కెన్ ఫెయిల్ ఆల్సో, బట్ వెరీ ఛాన్సెస్ ఆర్ లిటిల్. అది టూల్గా మనం పని చేసుకునేస్తే అబ్సల్యూట్లీ వర్క్స్. సో మీకు దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కాస్మెటిక్ వన్స్. ఎగ్జాక్ట్లీ. దిస్ ఈజ్ నాట్ కాస్మెటిక్, దిస్ ఇస్ లైఫ్ సేవింగ్ సర్జరీస్. కాస్మెటిక్ సర్జరీ అంటే లైపోసెక్షన్ అంట, లేకుంటే అబ్డామినోప్లాస్టీ, మ్యామోప్లాస్టీ, బ్రేకియోప్లాస్టీ అంటే ఆర్మ్స్కు, థై ప్లాస్టీ పర్టికులర్ పార్ట్ అక్కడ మాత్రమే అది చేసేదానికి. లేకుంటే అన్నీ దట్ టేక్స్ లాంగ్ టైమ్. అండ్ దే ఆర్ ఈవెన్ అవి కూడా చూశాను, అమెరికాలోనే చూసాను నా ఎదురుగానే. వాడు అన్నీ కంబైన్ చేయడం చేసినాడు, బ్లడ్ లాస్ ఎక్కువైపోయి చనిపోయింది. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ వన్ ఆఫ్టర్ ద అదర్. పేషెంట్ చెప్తే పూర్తిగా ఇన్ని చేసేది కాదు, నీ అనుభవం ఏముండదని చెప్పాలి వాళ్ళకు. ఇది అవుతుందా లేదా అనేది. వద్దనుకున్నాడు నువ్వు చేయొద్దు, సారీ ఐ కాంట్ డూ ఇట్ అని వదిలేసేసి. అంతేకాని బట్ యూ హ్యావ్ టు గివ్ ద ఒపీనియన్ ఆల్సో, దట్స్ ఇంపార్టెంట్. డాక్టర్స్ గివ్ ది రైట్ అడ్వైస్. మనం చూడాలి. ఇప్పుడు లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జరీతో మిగతావన్నీ రివర్స్ అవుతాయి సార్? వివర్ టాకింగ్ అబౌట్ మనకు ఉన్నటువంటి డయాబెటీస్, ఒబేసిటీతో పాటుగా క్యాన్సర్, స్లీప్ అప్నియా ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇవన్నిటిని రివర్స్ చేయొచ్చు, వీటన్నింటిని సెట్ చేయొచ్చు అంటారా? అంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, స్లీప్ యాప్నియా రివర్స్ చేస్తుంది. అంటే ప్రపోర్షన్ డిఫరెంట్. ది క్యాన్సర్స్ ఇట్ ప్రివెంట్స్ క్యాన్సర్ ఫార్మేషన్. If you have already cancers చేసేది ఏముంటుంది, దట్స్ యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. సమ్టైమ్స్ మేమేం చేస్తామంటే క్యాన్సర్స్ ఆఫ్ కోలాను వాళ్ళు మరీ పెద్దోళ్ళుగా ఉంటే వాళ్ళు ఆపరేట్ చేయలేరు. అందువల్ల 3 months ముందు వీ డూ ది బ్యారియాట్రిక్ సర్జరీ, మేక్ దెమ్ ఫిట్ అండ్ డూ దట్. కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ ముందు అట్లే చేపిస్తాము. సేమ్ థింగ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకు చేస్తాము. వాళ్ళందరికీ ముందు బ్యారియాట్రిక్ సర్జరీ చేసి తగ్గితే దెన్ దే కెన్ డూ ది అదర్ సర్జరీస్. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తారు, ఎందుకంటే ఆర్థరైటిస్. బట్ మీరు ఒబీస్ అయితే సారీ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ అంటారు. వాళ్ళని ఫిట్ చేస్తాం ఎట్లా? బై సర్జరీ, బ్యారియాట్రిక్ సర్జరీ ఆర్ వెయిట్ లాస్ సర్జరీ. అందువల్ల వెయిట్ లాస్ సర్జరీ ఈస్ సపోజ్ టు బి కాల్డ్ యాజ్ మెటబాలిక్ సర్జరీ. బికాజ్ ఇది మెటబాలిక్ సర్జరీ అంటే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రివర్స్ చేసేస్తుంది. కాబట్టి అది ఇన్ఫ్లమేషన్ తగ్గించేస్తుంది. గుడ్ హార్మోన్స్ వస్తాయి, బ్యాడ్ హార్మోన్స్ పోతాయి. సో బోల్డ్ అన్ని మిత్స్ అయితే ఉన్నాయి కదా సార్. ఇప్పటికీ మాకు లైపోసెక్షన్ అని ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో చేసుకోవచ్చు అనుకున్నప్పుడు వై బేరియాట్రిక్ సర్జరీ, అందులో కూడా లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జరీ అనేది? ఇవి యాజ్ ఐ సెడ్ ది ఏమంటారు లైపోసెక్షన్ వచ్చి అండర్ ద స్కిన్ ఫ్యాట్నే, అదేం చేయదు, లోపల ఉండే ఫ్యాట్ని ఏం చేయదు. ఇఫ్ యూ డూ ది సర్జరీ, బ్యారియాట్రిక్ సర్జరీ చేస్తే స్కిన్ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. బట్ ఓవర్ టైమ్ ఇట్ మే టేక్ 6 months, 1 year, 1.5 years. ఎప్పుడో ఒకసారి అయిపోతుంది, బట్ గ్రాడ్యువల్గా పోతూ ఉంటుంది. ఇనిషియలీ వెయిట్ లాస్ ఇస్ మోర్. లాప్రోస్కోపిక్ ఏమంటే క్విక్ రికవరీ. అదే చెప్తాను, లాప్రోస్కోపిక్ కానీ ఆర్ రోబోటిక్ సర్జరీ కానీ రెండిట్లోనూ సేమ్ హోల్సే. రోబోటిక్ సర్జరీ ఫర్ సర్జన్ ఈజ్ ఈజియర్. ఇఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ డూ లాప్రోస్కోపిక్, బ్యారియాట్రిక్, ఆల్ సేమ్ ఫర్ రిజల్ట్స్ ఆర్ సేమ్. దట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. ఎన్నో స్టడీస్ చేసాం, ఇది లాప్రోస్కోపిక్ రోబోటిక్ అని. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ బోత్. ఇవి రికవరీ ఈజ్ వెరీ క్విక్.
ఎందుకంటే చిన్న కంతలతో చేసేది కదా, పెద్ద కట్ చేసేది కదా, కాబట్టి రికవరీ ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ 2 days ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతారు. 1 week, యాజ్ ఐ సెడ్, దే కెన్ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజెస్. బై 2 weeks ఫుల్ జిమ్ అండ్ స్విమ్. ఇది దాన్ని, ఇది కాస్మెటిక్ సర్జరీ కాదు. ఇట్స్ రివర్సింగ్ ది డయాబెటీస్. మేబీ రివర్స్ ఇట్స్ రిజాల్వ్స్ అని చెప్పలేము. రివర్స్ జస్ట్ ఫర్ షార్ట్ పీరియడ్ అట్లీస్ట్. In the initially 24 hours to 48 hours, they may not need taking tablets. ఇంకా గ్రాడ్యువల్గా అట్లే పోతా ఉంటే బ్లడ్ ప్రెషర్ పోతుంది, స్లీప్ యాప్నే పోతుంది. స్లీప్ యాప్నే ఏమంటే స్నోరింగ్, అవన్నీ ప్రాబ్లమ్స్ రివర్స్ అవుతుంది. సమ్ పీపుల్ దే సే ఇట్ ఈస్ లైఫ్ చేంజింగ్ ఫర్ అస్. దే చేంజ్ ద జాబ్స్. They changed their partners even. Married somebody else also. Toxic people, they got rid of them. Some of the ladies. Okay, we don't want these toxic or caustic fellows and get a better one. జరుగుతాయి అంతే కదా. ఒక లైఫ్ మనకు తెలిసింది. దో వి మే స్పిరిచువలీ మే సే దట్ లైఫ్ ఈజ్ నాట్ అబాలిష్డ్, బట్ అట్లీస్ట్ వీ నో వాట్ వీ హ్యావ్. అదే ఇంకా చాలా మంది వచ్చి స్కూబా డైవింగ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే 90 పైన దాటి చేసేదానికి అట్లా. లేకుంటే హ్యాంగ్ గ్లైడింగ్, ఎన్నో స్పోర్ట్స్ వాళ్ళు చేయాల్సిన లైఫ్ టైంలో చేసిన దే స్టార్ట్ డూయింగ్ థింగ్స్. అండ్ ఇట్ గివ్స్ ద కాన్ఫిడెన్స్ ఫర్ దెమ్ టు డూ ఎనీ జాబ్. ఆ కాన్ఫిడెన్స్ రావాలి. డిప్రెస్ అయిపోయింటారు, సైకలాజికల్ ఎఫెక్టెడ్. ఎవరు చూసినా అందరూ లవ్గా ఉండవు అంటారు, లేకుంటే బస్తా మాదిరి ఉండవు నువ్వు అంటారు, ఏదో పంది మాదిరి ఉండదు. పీపుల్ ఆర్ క్రూల్. బాడీ షేమింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. బాడీ షేమింగ్, యూ కరెక్ట్ వర్డ్. అది నార్మల్. పిల్లోళ్ళు అయితే ఇంకా ఎక్కువ. వాళ్ళకి దే డోంట్ అండర్స్టాండ్ దిస్ బాడీ షేమింగ్. దే ఆర్ వెరీ క్రూల్. చిల్డ్రన్ ఆర్. బట్ అడల్ట్స్ ఆల్సో ఈవెన్ వర్స్. నోయింగ్లీ దే ఆర్ క్రూల్. అది తప్పు. అది ఇవన్నీ మారిపోతుంది. Therefore they have that confidence. People recognize. ఇప్పుడు కొంతమంది చెప్తారు, షాపులకు పోతా ఉంటే, యూ వెంట్ పాస్ మీ, యూ డెంట్ రికగ్నైజ్ మీ అంటే, హూ ఆర్ యూ? ఓకే, దే కాంట్ రికగ్నైజ్ దెమ్. ఆ మాదిరి మారిపోతుంది, అంత చేంజ్ వచ్చేస్తుంది. అండ్ దే ఫీల్ ఆల్సో హ్యాపీ. యా, I achieved what I wanted to do. That sort of thing, even small happiness makes a difference. And that should be sustained. డైట్స్ చేస్తారు, 2 రోజులు మళ్ళీ మొదలు పెట్టేస్తారు. వాడి ముఖం వాడేం చేసినాడు అంటారు. దానివల్ల లాభం లేదు. అందులో క్రాష్ డైట్స్ ఇవన్నీ అయితే అది చెప్తాను కదా, మైక్రోబయోమ్ ఇదంతా. మెనీ పీపుల్ డైడ్, హార్ట్ అటాక్స్. నువ్వు సడన్గా నీ బాడీని అంత పెట్టేదానికి లేదు కదా. ఇవంటే ఈ సర్జరీ వల్ల హార్మోన్ చేంజ్ అవుతుంది కాబట్టి నీకే ఆకలి కాదు, నువ్వే తినకూడదు అని అనుకుంటావు. నీ డయాబెటీస్ కొంచెం బెటర్ అయిపోయింది, రిజాల్వ్స్. అండ్ ఆల్సో బ్లడ్ ప్రెషర్ కూడా అవన్నీ తగ్గిపోతుంది. న్యాచురల్గా పోతాడు. ఇదేం సర్జరీ ఏమంటే నీకు దోహదం ఇస్తుంది, అంతేగాని ఇది నేను ఒక తినాలనుకుంటున్నాను, ఇది తినకుండా చేస్తుందని కాదు. అది ఎట్లా చెప్తే నువ్వు వినాలా. నువ్వు చెప్పినట్టు నీ టూల్ వర్క్ చేయదు. అది మీ ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో చేసినటువంటి 7,500 సర్జరీస్లో మీకు బాగా టచింగ్ అనిపించిన ఒక కేస్ అలాంటిది ఏదన్నా ఉందా? మెనీ ఉన్నాయి, కానీ అదే చెప్తాను కదా. ఇప్పుడు పీపుల్ హూ దట్ వాజ్ ఎ రాయల్ ఫ్యామిలీ లేడీ, ఐ వోంట్ నేమ్ వేర్ హీ ఈస్ ఫ్రమ్. ఆమెకు ఫస్ట్ అసలు నచ్చలేక ఉండింది. ఇట్లే షీ హ్యాస్ టు స్లీప్ లైక్ దిస్. ఎందుకంటే పనుకుంటే లేవడం హీ కాంట్ బ్రీత్. ఇట్లున్నప్పుడే అది ఎందుకంటే పొట్టు వచ్చి అది వేసేసి లంగ్ కెపాసిటీ తగ్గిపోయి బ్రీదింగ్ లేదు. అందువల్ల ఇటే నచ్చలేదు. అటువంటి ఆమెను ఫస్ట్ ప్రిపేర్ చేసి 1 month అవి డైట్ కొంచెం అంతా చేసి డైటీషియన్తో మార్పిచ్చేసి ఎట్లా ఒకటి. కానీ వీళ్ళు మైండ్ సెట్ ఆల్రెడీ కదా, తినేది మార్చడం లేదు, కష్టం. అది చేసి దెన్ వి డిడ్ ఎ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. ఆమె పొట్టి 10 అండ్ అబౌట్ 210 kilos, అంటే 90+ BMI. ఫస్ట్ సర్జరీతో షీ కమ్ డౌన్ టు 120 kilos, ఆల్మోస్ట్ 100 kilos తగ్గింది. నెక్స్ట్ స్టేజ్ చేసినాను డియోనా స్విచ్ 3 years later, అది 2013 or 12 ఎప్పుడు చేసి. ఆమె ఒక ఎయిర్పోర్ట్ నుంచి షాపింగ్ సెంటర్లో ఫోటో తీసి చూడు ఎట్లున్నారు. అండ్ షీఈస్ వాకింగ్ ఎవ్రీవేర్. బిఫోర్ షీ నీడ్ 2 vehicles, 4 carers all the time with her. అక్కడి నుంచి ఆమెకి ఎవరు అవసరం లే.
షాప్లో పోతుంది తీసుకుంటుంది, ఫైన్, షీ నీడ్ ఓన్లీ 1 వెహికల్ నౌ. అది ఒకటి. కొందరు ప్రాబ్లం ఏమంటే సర్జన్స్ ఆల్ డిఫరెంట్ టైప్స్. నీ చేత కాకపోతే ఇంకా లాభం లేదు వదిలేయనేది. 4 సార్లు మేజర్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ ఆపరేటెడ్, చేయలేకపోయినారు, వదిలేసేసాను. దెన్ దే కేమ్ టు మీ. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ని చేశాను, వాళ్ళ సిస్టర్ ఇన్ లాను చేశాను, ఓకే. వాళ్ళు మేజర్ కాంప్లికేటెడ్ వాళ్ళు చేసే తల్లికి ఈమె వచ్చినాడు. నేను చెప్పినాను, అది ఎప్పుడు నిజమే చెప్తాను. నేను నా చేత ట్రై చేస్తాను, వీళ్ళైతే వీళ్ళు, లేదంటే లేదు. ఐ కాంట్ రియలీ ప్రామిస్, బట్ ఐ డెల్ట్ విత్ సో మెనీ. ఎందుకంటే ఓపెన్ ఆపరేషన్ కూడా చేసి ఉండాలి వాళ్ళు. దాంట్లో కీ హోల్ మనం చేయాలంటే కొంచెం కష్టమే, టేక్స్ టైం. చెప్పినాను, మామూలుగా అయితే 20 నిమిషాలు చేసే ఆపరేషను, ఈసారి ప్రాబబ్లీ ఇట్ మే టేక్ 30 minutes బైపాస్ అయితే. నేను ఐ మే టు టేక్ ప్రాబ్లీ 4 hours. ఓ. ఏమంటే ఇది లోపలికి పోవాలి కదా, ఫస్ట్ పోయేదే కష్టము. అవును, అన్ని కట్ చేసి పెట్టిన తర్వాత అవన్నీ అతకపోయి ఉంటాయి. అవును. బౌల్ అంతా సెపరేట్ చేసుకుంటాం, అడ్హీషన్స్ అంటాం. అవన్నీ తీసేసి తీర ఆడిపోయేతలకి 2-3 గంటలు పడుతుంది. ఇట్ టుక్ 2.5 hours. చెప్పినట్టే అంత లేకుండా సర్జరీ ఈజీ. హీ రికవర్డ్. హీ వాజ్ అన్ అంబులెన్స్ డ్రైవర్. అంబులెన్స్ డ్రైవర్ వాడికి సైకాలజిస్ట్ కూడా పెట్టాను. ఈ సర్జన్స్ చేయలేక సైకాలజిస్ట్ని పెట్టి, మీరు అంత సైకాలజీ చెప్తారు, ఈజ్ ఫైన్, హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్, హీ మేడ్ ద చేంజెస్, నథింగ్ హ్యాపెండ్. నేను చేస్తానే అయిపోయినాడు. షీ మ్యారీడ్, a new girlfriend, gone to live happily elsewhere. అట్లా ఒకరు, it changes their sex life. Some people say, oh my God, my wife says, I'm fantastic now. Whatever. See, each person is different in what they want, and fertility improves. అది ఎంత సాటిస్ఫాక్షన్, హ్యాపీగా ఉంటుంది. అట్లే కాకుండా వీల్ చైర్లో వస్తారు, విత్ ఇన్ ఫ్యూ మంత్స్ దే ఆర్ వాకింగ్, ఈవెన్ నాట్ ఈవెన్ విత్ స్టిక్స్, నార్మల్గా. ఇట్లాంటి ఎన్నో జరిగినాయి, ఒకటే చెప్పలేము. ఎందుకంటే నాకు అప్పుడు వచ్చేదంతా కాంప్లికేటెడ్ సర్జరీస్ పేషెంట్స్. ఎందుకంటే ఫండ్ చేయరు. ఎన్హెచ్ఎస్ ఉన్నింది కదా ఇనీషియలీ. గవర్నమెంట్ ఫండ్ చేయాలంటే వాడు కాంప్లికేటెడ్ పేషెంట్ అయితే నేను ఇస్తాడు డబ్బులు. అటువంటి వాళ్ళు మనకు దొరికినారు. కాబట్టి ముందు నుంచి కాంప్లికేటెడ్ పేషెంట్స్. కాబట్టి సాటిస్ఫాక్షన్ వెన్ దే కమ్ అండ్ సీ మీ ఇయర్ లేటర్, అంటే ఫాలో అవుతాం రెగ్యులర్గా, ఇయర్ లేటర్ చూస్తాను హ్యాపీనెస్. వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది కదా. మనం ఎవరికో కొందరికి మంచి చేసినామని అంత హ్యాపీ కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ కుడ్ ట్యాకిల్ మోస్ట్ ఆఫ్ ది డిఫికల్ట్ కేసెస్. అడ్వైజ్ ఇస్తా ఉన్నాను, ఇప్పుడు కూడా ఇస్తాను. వాడు ఇంగ్లాండ్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఎక్కడ ఉండదు, ఈ ప్రాబ్లం ఉండదు, ఏం చేస్తాను. ఇండియాలో కూడా ఇది చేయి అని చెప్పేస్తాను, అంతే. అవసరం లేదు. దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, బట్ దే డోంట్ నో వాట్ టు డూ. మాకు అట్లా కాదు కదా, మాకు ఎవడు చెప్పేవాడు. True. I have to try so many things. Yes, sir. Thank you so much, sir. Thank you. Thank you. Thank Namaste. you. Thank you, sir. Namaste.